4 దశాబ్దాల మావోయిస్టు పోరాటం ఇక కేవలం ఓ చరిత్రేనా? తోటాలతో ఏమీ సాధించలేరు అన్న సర్కారు వారి మాట అగ్రనేతల లొంగుబాటుకు దారితీసిందా? మావోయిస్టుల ఉనికి ఉన్నట్టా లేనట్టా? దేవ్జీ, మల్లా రాజిరెడ్డి కూడా సరెండర్ ఫ్రేమ్లోకి వచ్చేశారు. ఇక అడవుల్లో ఏముంది, ఎవరున్నారు? ఆపరేషన్ కగార్ ఆల్అౌట్ చేసినట్టే అనే చర్చ జరుగుతోంది. అలా ఆవాజ్ వచ్చింది. 10 రోజుల్లో అలజడి రేగింది. కర్రెగుట్టల్లో కాల్పుల మోత, అడవి బాటలో స్మారక స్తూపాల కూల్చివేత. మార్చి 31 గడువులోపే మావోయిస్టు ముక్త భారత్ చరమాంకానికొచ్చింది. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్జీ అలియాస్ తిరుపతి, పొలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి సహా 16 మంది తెలంగాణ ఎస్ఐబి ఎదుట సరెండర్ అయ్యారు. ఇక మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి అనారోగ్యంతో విదేశాల్లో ఉన్నారు. మరో ముఖ్య నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పై ఆపరేషన్ కగార్ ఫోకస్ పెట్టింది. వరుస ఎన్కౌంటర్లు, జనజీవన స్రవంతి ఆఫర్లు, క్యూ కట్టినట్లుగా లొంగుబాట్లు, వెరసి స్మారక స్తూపాల్లా, దేశ నలు చెరుగులా ఇక మావోయిస్టు ఉనికి కూడా నామరూపాల్లేనట్టేనా అనేది చర్చగా మారింది. ఉడుకు రక్తం ఎటూ లేదు, రాదు. వృద్ధ నాయకత్వానికి పట్టు లేదు. ఇంకా పట్టుకు వేలాడ్డం కన్నా ప్రజల కోసం ప్రజల వద్దకు వెళ్లడమే మంచిదని సహచరులకు సందేశమిచ్చారు మల్లోజుల వేణుగోపాల్. ఈ రకంగా కావడానికి రాజ్యాన్ని మేము సరిగా అంచనా వేయలేదు. రెండవది, మార్క్సిజాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. లెనిన్ చెప్పినటువంటి పార్టీ నిర్మాణ సూత్రాలు మాకు ఉంటబట్టలేదు. మేము వాటన్నిటిని మా వ్యూహమెత్తుగడల పుస్తకాలలో, డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా రాసుకున్నాం. కానీ అందుకు భిన్నంగానే మేము వ్యవహరించినాం. మేము 21వ శతాబ్దంలో ఉండి 20వ శతాబ్దం వైపు చూస్తూ వచ్చినాం. ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి మా ముందు ఈ మార్గం తప్ప మరో మార్గం లేదండి. సరెండర్ బాట దేవ్జీ, రాజిరెడ్డి కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. కోరుట్లలో తిప్పరి తిరుపతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సంబరాలు జరుపుకున్నారు. ఎంత తీయని కబురు అంటూ స్వీట్లు పంచుకున్నారు. ప్రజల కోసం పోరుబాట పట్టిన పెదనాన్న మిమ్మల్ని చూడాలనుందని వీడియో సందేశం పంపిన సుమ ఆనందానికి ఇప్పుడు ఆకాశమే హద్దయింది. ఇంటికి వచ్చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎన్నో ఉత్తరాలు రాసాం. చివరికి ఎన్నో ఏళ్ల ఎదురు చూపుకి సమాధానం కావాలని కోరుకుంటున్నాం. నిజమైతే బాగుండు అనే ఆశ నిజమయ్యే రోజుకి వచ్చేసిందేమో. దేవ్జీ గారి లొంగుబాటు వార్త మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాము. సుమారు తన 1980-82 ప్రాంతంలో యూజ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు. అంటే కలవాలి అని మాకు ఎన్నో సందర్భంలో అనిపించింది, కానీ పోలీస్ నిర్బంధం వల్ల కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ మేము ఇప్పుడు కలవలేకపోయినాం తనను. మల్లా రాజిరెడ్డి సొంతూరు మందిరి మండలం శాస్త్రుల్లపల్లి. 1975-77 వరకు రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేశారు. వరంగల్ జైల్లో కొండపల్లి సీతారామయ్యతో ఏర్పడిన పరిచయంతో పోరుబాటలోకి వెళ్లారు. మావోయిస్టు పార్టీలో సత్తన్న, మీసాల సత్తన్న, సిద్ధార్థ, మీనాక్షి అనే పేర్లతో పనిచేశారు. మల్లా రాజిరెడ్డి మనూరు వస్తున్నాడని శాస్త్రపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనజీవన స్రవంతి సంవిధానంతో పాటు సమయం లేదు మిత్రమా, సరెండరా, ఎన్కౌంటరా అని గర్జించిన ఆపరేషన్ కగార్ మిషన్ మావోయిస్టు ముక్త భారత్ ను సక్సెస్ గట్టు చేర్చిందనే చర్చ జరుగుతోంది. అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లొంగుబాటు కగార్ ఆపరేషన్ 2 కు మైల్ స్టోన్ గా నిలిచింది.